తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం 4:37 వరకు, తదుపరి దశమి తిథి. హస్త నక్షత్రం రేపు పూర్తిగా. ఆయుష్మాన్ యోగం పగలు 11:17 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. గరజీకరణం సాయంత్రం 4:37 వరకు, తదుపరి వాణిజ్యకరణం రాత్రి 5:40 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:52 వరకు అమృతకాలం. రాత్రి 1:41 నుండి 3:27 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం రాత్రి 1:44 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:07 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుండి 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 9:24 నుండి 10:47 వరకు. గుళిక కాలం ఉదయం 6:37 నుండి 8:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:34 నుండి 2:57 వరకు. రేపు త్రిశోష్టక దినం. దీనినే అన్వాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులను అంటే ఈ 12 రోజులని త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజుల్లో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. శుక్రమౌఢ్యమి రేపు ఉదయం 6:12 మొదలవుతుంది. 31వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం సాయంత్రం 6:36 మౌఢ్య త్యాగం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.